గుడ్ ఈవినింగ్ మీకు అనాలి మీరు కూడా. జనం ఆదరిస్తే నిజంగా ఏగటం అనేది దీంతో ప్రూవ్ అయింది. మన ఫస్ట్ చెప్పుకోవాల్సింది డైరెక్టర్ గురించి. ఈ డైరెక్టర్కి ఒక ఆలోచన వచ్చి ప్రొడ్యూసర్లు పెట్టుకొని మమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేసుకొని అట్లా స్క్రీన్ మీద పెట్టేసరికి అది ఎట్లుంది, ఇప్పుడు లడ్డూ లాగా ఉంది. కమ్ముందా లేదా? చూస్తుంటే ఎట్లుంది, నిండు ఉందా? అది కావాల్సింది. అది వెనకాల ఎంత కష్టం ఉంది ఆయనకే తెలుసు, కానీ కష్టం ఏమైనా కనపడిందా తెర మీద? అదే డైరెక్టర్, అదే టెక్నీషియన్స్. ముందుగా టెక్నీషియన్స్ గురించే చెప్పాలి. అట్లా హోల్డ్ చేయగలిగిండు, అట్లా మళ్ళా చూడబుద్ధి అవుతుంది మళ్ళా. అది దానికి రీజన్ మన మదీన్ తమ్ముడు. ఒక బంగారు పంజరంలో బంధించుకొని వీళ్ళు, ఏసీ ఉంటుంది, లైట్లు ఉంటాయి, తినడానికి ఉంటుంది, కానీ బంధించుకుంటారు. మనలాగా బజార్లో పడి తీస్తాలు తిరగడానికి లేదు. రోజులు నెల ఒక దగ్గర బంధించుకొని పనిచేస్తారు. గ్రేట్ తమ్ముడు. అట్లనే ఎడిటర్స్, డిఐ అన్న రత్నాకర్ రెడ్డి అన్న, ఏమనిచ్చినావు అన్న? ఫస్ట్ టైం అంటే సినిమాని కొంచెం మనది అనుకున్న తర్వాత పూర్తిగా డీటెయిల్ గమనిస్తే మీ కష్టమంతా దాని మీద కనబడేది. సూపర్. ఇదంతా మీది. టెక్నీషియన్స్ ఇంకా చాలా మంది ఉన్నారు, నాకు పేరు తెలియదు. కానీ అన్న డిఓపి బాబన్న మన గతంలో కూడా పరిచయం ఉందన్న, ఇంత ఫ్రెండ్లీగా ఉంటాడు. అంతే